నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారు శ్రీనివాస్. నేటి తరం న్యూస్ పేపర్ విశ్లేషణలో భాగంగా మనం ప్రతిరోజు నేటి తరం న్యూస్ పేపర్ ని విశ్లేషణ చేసుకుంటున్నాం. మీ కామెంట్ కూడా మాకు సపోర్ట్ గా నిలుస్తుంది. మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కంటెంట్ లోకి వెళ్తే, నేటి తరం న్యూస్ పేపర్ అన్ని వాస్తవాలే, సంపాదకులు బొమ్మ అమరేందర్. ప్రధాన బ్యానర్ ఐటమ్ గా మనం చూస్తున్నాం, లీకులు ఆగవు, చర్యలు ఉండవు, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. విద్యార్థులందరూ అంటున్నారు, మాకు న్యాయం చేయండి సార్, ప్రశ్నపత్రం లీకు మా హయాంలో ఇలా జరగలేదు, ప్రతిపక్షాల డిమాండ్. ఇక నీట్ లీకు, ఎంసెట్ లీకు, గ్రూప్ లీకు, ఎస్ఎస్సి, ఇంటర్ లీకు, టిఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి లీకు, యూనివర్సిటీ లీకు, ఉద్యోగాల దోపిడీ, ఇంకా ఎన్ని అంటూ కూడా ఇక్కడ మనం భవిష్యత్ అంతా, విద్యార్థుల భవిష్యత్ అంతా ఈ పరీక్ష లీకులు చేయబట్టి అయోమయంగా ఉంటుందన్న వార్తను బ్యానర్ ఐటమ్ గా తీసుకున్నారు చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్. సో ఇక పాలకుల నిర్లక్ష్యానికి బలవుతున్న విద్యార్థులకు భవిష్యత్తే లేదు. పకడ్బందీగా జరగాల్సిన పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకులు. గత 30 ఏళ్లుగా ఈ లీకుల పరంపర కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు లీకులు చేసినంత సులువుగా దుర్మార్గులు కొంతమంది పరీక్ష పత్రాలు లీక్ చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై ఎంతో కొంత నమ్మకం ఉండేది. ఆ నమ్మకం కూడా ఇకపై లేకుండా పోతుంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అనేక పరీక్షలు కొన్ని దశాబ్దాలుగా లీకులు అవుతూనే ఉన్నాయి. పరీక్షల ముందు రకరకాల సమీక్షలు జరిగేవి. ఇప్పుడు పరీక్షల సమయాల్లో సమీక్షలు జరుగుతున్న సందర్భాలు మనకు కనిపించడం లేదు. పరీక్షల కోసం పకడ్బందీగా చర్యలు అనే వార్త తప్ప పరీక్షలు చివరి దాకా ఏం జరగకుండా సమీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్ల కోసం రాష్ట్ర స్థాయిలోనే పరీక్షల నిర్వహణ జరిగేది. దాని మూలంగా ఏటా పరీక్షా పత్రాలు లీక్ అయిన ఘటనలు అనేకం జరిగాయి. నిజానికి చూసుకుంటే ఈ లీకులు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశ్న పత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 18 సార్లు ఎంసెట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. ఇతర పరీక్షల్లో చెప్పలేనన్ని ఇక పరీక్ష పత్రాలు బయటకు వచ్చాయి. గత బీఆర్ఎస్ హయాంలో పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏకంగా గ్రూప్ పరీక్షలను కాదు, గందరగోళాలు నెలకొన్నాయి. 10 ఇంటర్ పరీక్షలు అనేక సార్లు లీక్ అయ్యాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత వరుసగా లీకులు అవుతున్నాయి. విద్యార్థుల జీవితాలలో రాజకీయ పార్టీలు ఆటలాడుకుంటున్నాయి. పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనే గతంలో పరీక్ష పత్రాలు లీకులు వార్తలు వినిపించేవి. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ లీకులు అవుతున్నాయి. తాజాగా నీట్ పరీక్ష పత్రం రాజస్థాన్ లో లీక్ అయింది. 33 లక్షల మంది విద్యార్థుల జీవితం అయోమయంలో పడింది. మళ్ళీ ఆ పరీక్ష ఎలా జరుగుతుందో అనే గందరగోళం నెలకొంది. వాస్తవానికి మనం ఇక్కడ ఒక విషయాన్ని విశ్లేషణ చేసుకోవాలి. ఇదే విషయంపై మనం ఒక విశ్లేషణ చేసుకుంటే, రాష్ట్రానికి నిజంగా నీట్ ఎగ్జామ్ పరీక్ష లీక్ లో అసలు ఎవరిది తప్పు అని ఒక్కసారి మనం చూసుకుంటే, ఇది విద్యార్థులది కాదు, లీకులు ఆపలేని ఈ వ్యవస్థది. ఎందుకంటే బాధ్యత మరిచిన అధికారులది. పిల్లల భవిష్యత్తుతో ప్రయోగాలు చేస్తే ప్రజల కోపం పరీక్షల కన్నా పెద్దదిగా మారుతుంది. ఎస్, నీట్ ఎగ్జామ్ రద్దు చర్చ ఒక పరీక్ష గురించి కాదు, దేశంలో విద్యా వ్యవస్థపై నమ్మకం కూలిపోతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షల మంది విద్యార్థుల కన్నీళ్లకు కారణం ఈ పేపర్ లీకులు ఆపలేని నిర్లక్ష్య వ్యవస్థ, రాజకీయ దుర్మార్గుల చేతగాని పనితనం ఇది. పరీక్ష నిర్వహణలో పారదర్శక లేకపోవడమే, ప్రతిభ కంటే డబ్బు, మాఫియా, రాజకీయాలే గెలుస్తాయనే భయం పెరుగుతుంది. విద్యార్థులు తప్ప ఒక్కటే, వాళ్ళు నిజాయితీగా పరీక్ష రాయాలని నమ్మడం, కష్టపడి చదవడం, ఫీజులు కట్టడం, ప్రభుత్వాలకి అటు ఎగ్జామ్ సెంటర్లకి, ఎగ్జామ్ ఫీజులకి, లేకపోతే కోచింగ్ సెంటర్లకి, పుస్తకాలకి పగలు రాత్రి తినకుండా కష్టపడి చదువుకొని పరీక్షలు నిజాయితీగా రాయడమే విద్యార్థుల తప్పుగా మారిపోయింది. ఇక 2026లో దేశవ్యాప్తంగా ఎగ్జామ్ లీకేజీలు అనే ఆరోపణలు వచ్చిన పరీక్షలు చాలానే ఉన్నాయి. అయితే అధికారికంగా పూర్తిగా రద్దయిన పెద్ద పరీక్షల్లో ప్రధానంగా నీట్ యూజీ 2026 దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయ్యింది. ఎందుకంటే ఇదంతా మనం చార్జిపీటీలో మనం చదువుతున్నాం. ఎవరిది తప్పు అని చూపిస్తే, నిజంగా 2024లో ఎక్కువగా వార్తల్లో నిలిచినవి నీట్ యూజీ 2026, బీపీఎస్సీ పరీక్షలు, డిఎస్ఎస్ఎస్బి పరీక్షలు, రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఒడిశా, అస్సాం స్టేట్ ఎగ్జామ్స్. వీటిలో కొన్ని రద్దు, రీ ఎగ్జామ్స్ దర్యాప్తు దశలోకి వెళ్ళాయి.
ఇక 2026 పరీక్షల కంటే లీకులు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. చదివిన విద్యార్థి కన్నా లీక్ చేసిన మాఫియానే ముందుకు వెళ్ళిందనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నిజానికి మనం చూస్తున్నాం లీకేజీ వ్యవహారం అనేది ఒక మాఫియా. ఎందుకంటే రాజస్థాన్ లో ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయిన తర్వాత ఎంతో మంది 33 లక్షల మంది విద్యార్థుల జీవితం అయోమయం అయిపోయింది. ఇది విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం కాదా? ఈ విద్యా వ్యవస్థను ఎవరు బాగు చేయాలి? రాజకీయ నాయకులు శాసనసభల్లో, చట్టసభల్లో మేము విద్యా వ్యవస్థకు ఇన్ని కోట్లు పెడుతున్నాం, మేము ఇంత వెలగబెడుతున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నా ఇలాంటి లీకేజీల వ్యవహారం ద్వారా ఎంతో మంది పిల్లల జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి. ఒక తెలంగాణలో కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా పరీక్ష పత్రాలు లీకులు సహజమే అనే పరిస్థితి దాకా వచ్చింది. అంటే దాంతో మెడికల్ రంగంలో జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్య కోసం ప్రత్యేక పరీక్షలు తెచ్చారు. అందులోనూ ఇప్పుడు లీకులు జరుగుతుంటే విద్యా వ్యవస్థను కాపాడేవారు. రాష్ట్ర స్థాయిలో అటు ఎస్ఎస్సి, ఇంటర్, యూనివర్సిటీ పరీక్ష పత్రాలు లీకు నుంచి ఏకంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి పరీక్షలు లీకులు చేరింది. అటు విద్యారంగంలో నిజమైన ర్యాంకులు సాధించే విద్యార్థులకు అన్యాయం జరిగింది. నిజంగా ఇది ఎంత గోడు చెప్పుకున్నా అసలు మనం వర్ణించలేంది. ఒక విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఆ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేయొచ్చు. ఇది రాజనీతి శాస్త్రజ్ఞుడు చెప్పిన మాట. ఒక విద్యా వ్యవస్థను పూర్తిగా మనం పాడు చేయగలిగితే పొద్దున్నే వాళ్లకు గుళ్ళకు పంపాలా, సాయంత్రం మద్యపానానికి పంపితే ప్రభుత్వాన్ని, రాజును ప్రజలు ప్రశ్నించరు. ఇది నీతి. ఆ నీతిని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ప్రయోగాలు చేస్తున్నారు. ఒక వ్యవస్థ, విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఆ ప్రభుత్వానికి ఆయువు పట్టు కూడా పూర్తిగా పాడైపోతుంది. నిజానికి విద్యా వ్యవస్థ రాజకీయ వ్యవస్థ, ఒక మాఫియా ద్వారా విధ్వంసం జరుగుతూనే ఉంది విద్యా వ్యవస్థపై. అదే మనం బ్యానర్ ఐటమ్ గా చూస్తున్నాం. ఎందుకంటే కేవలం పాలకుల నిర్లక్ష్యానికే విద్యార్థుల జీవితాలు బలైపోతున్నట్టుగా ఎన్నిసార్లు వాళ్ళు చదువుతారు, ఎన్ని రాత్రులు వాళ్ళు కష్టపడతారు, నిద్రలేని రాత్రులు, తినకుండా చదువుకొని కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టి ప్రతిరోజు వాళ్ళు చదువుకుంటూ ఎంతకని వాళ్ళ పరీక్ష ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. అంటే విద్యార్థుల జీవితాన్ని ఆడుకుంటున్న ఏ వ్యవస్థ అయినా ఖచ్చితంగా ప్రజల ఆక్రోశానికి బలవక తప్పదు. ఇది ప్రధానంగా బ్యానర్ ఐటంలో మనం లీకులు ఆగవు, చర్యలు ఉండవు, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది అన్న వార్తను మనం బ్యానర్ ఐటమ్ గా చూస్తున్నాం. ఇక రెండవ పేజీలో మనం చూసుకుంటే ఎన్నికల అనంతరం హింసపై విచారణ, నల్లకోటులో హైకోర్టుకు మమత అంటున్నట్టుగా ఒక వార్తను మనం చూస్తున్నాం. ఎందుకంటే దీది నేను సీఎం పదవికి నేను రాజీనామా చెయ్యను, కోర్టుకు నేను వెళ్తాను, ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం విజయాన్ని ఎండగడతాను అని చెప్పేసి అన్న నేపథ్యంలో నల్లకోటుతో హైకోర్టుకు మమత వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తానే ఒక అడ్వకేట్ గా మారి ఈ ఎన్నికల అనంతరంపై హింస విచారణ చేస్తానని చెప్తూ ఇక్కడ మనము ఒక ఐటమ్ చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే మెట్రోలో ప్రయాణించిన ఉబర్ సిఇఓ అద్భుతం అంటూ ప్రశంసలు. చూడండి, ఉబర్ సిఇఓ లాంటి పెద్దలే మెట్రోలో చేస్తుంటే మన ఇంధన పొదుపును మనం చేసుకోవాలి ఖచ్చితంగా. దయచేసి మిత్రులారా మీరు ఆలోచించండి. ఒకవైపు భారతదేశానికి ఆర్థిక సంక్షోభం రాబోతుందనే హెచ్చరికలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అనేది చేయాల. అది ఎవరికి వారు నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా పొదుపు మంత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఉబర్ సిఇఓ మెట్రోలో ప్రయాణించినట్టుగా చూస్తున్నాం. ఇది అద్భుతం అంటూ నెటిజన్లు కూడా, సిటిజన్లు కూడా అద్భుతం అంటూ కామెంట్ పెడుతున్నారు. ఉబర్ సిఇఓ కాస్త్రో షాహి ఇటీవల భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈ మెట్రో ప్రయాణం అద్భుతంగా ఉందంటూ ఆయన ఓ వీడియోతో కూడా పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. గుడ్, మంచి వార్త. ఇక మరొక వార్తను చూసుకుంటే నీట్ ఎగ్జామ్ రద్దు, నీట్ యూజీ 2026 రద్దు, మోడీ సర్కార్ ఫెయిల్ అంటూ మనం ఇక్కడ వార్తను చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నాడు. ఇక్కడ మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్, ఆందోళనలో 2 కోట్ల మంది విద్యార్థులు, కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కేంద్రం ఎన్నికలలో
విజయం ఎలా రాబట్టుకోవాలనే విషయాన్నే చూస్తుంది. రాష్ట్రాల గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రతి ఒక్క రాష్ట్రం మీద డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలన్న బీజేపీ ఆలోచనలు ఆ విధంగా ఫలిస్తున్నాయి తప్ప విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. గత ఇన్నేళ్లుగా 10-15 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి దీనిపై బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలా. విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్న ఇలాంటి ప్రభుత్వాలకు విద్యార్థులే చరమగీతం పాడేలాగా నిర్ణయం తీసుకోవాలి. అది విద్యార్థులే ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గత 10 ఏళ్లుగా ప్రధాని మోడీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూస్తున్నాం. దీంతో 2 కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పేపర్ లీక్ జరిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి, అంటే కేంద్ర ప్రభుత్వము విద్యా వ్యవస్థపై ఎంత చిన్న చూపు చూస్తుందో చూడండి. ఎంతసేపు మా గుళ్ళ మీద దాడి చేశారు, మా గుళ్ళ మీద కామెంట్ చేశారు అని చెప్పేసి ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ చేస్తుంది. కానీ మరి ఇంత పెద్ద 33 లక్షల మంది విద్యార్థులు ఆగమైపోతే బీజేపీ విద్యా వ్యవస్థ మినిస్టర్ ఎందుకు చర్య తీసుకోలేదు? ప్రధానమంత్రి గారిని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు విద్యా వ్యవస్థను మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? ఎందుకు ఆయనను మందలించలేదు? ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది మీరు మాట్లాడలేదు. ఒక లీకేజీ వ్యవహారము, ముద్రణ యంత్రం అది బయటికి ఎలా వస్తుంది, ఎలా ముద్రిస్తున్నారు, ఎలా ప్రశ్నపత్రాన్ని లీక్ చేస్తున్నారు, అధికారులపై ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలనే విషయం మీకు తెలియదా? జాతీయ స్థాయిలో జరుగుతున్న నీట్ ఎగ్జామ్ పూర్తిగా లీకేజ్ అయిపోయిందంటే, రాజస్థాన్లో అది లీకేజ్ అయిపోయిందంటే కేవలం ఇది ఢిల్లీ ప్రభుత్వ పెద్దల అసమర్థత అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదే విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కామెంట్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే, చివరి గింజ వరకు కొంటాం, మంత్రి ఉత్తమ్ హామీ ఇస్తున్నాడు రైతులకు. పొంగులేటితో కలిసి పాలేరు ధాన్యం కొనుగోలు పరిశీలన చేస్తున్నట్టుగా ఇక్కడ మనం మంత్రి కంటెంట్ను చూస్తున్నాం. ఖమ్మం ఇది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయంలో వరి రైతులు ఎవరూ అధైర్యపడవద్దని భరోసాను కల్పించారు. కూసుమంచి మండలం పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ హమాలీల విషయంలో కొంత ఇబ్బంది ఉందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. యాసంగిలో 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కువగా హమాలీలు తెలంగాణకు వస్తారని చెప్పుకొచ్చారు. ఇటీవలే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగడం వల్ల హమాలీల కొరత ఏర్పడిందని, కేవలం ధాన్యం తరలించడానికి లారీలు, డీసీఎంలు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు చేశారు. అయ్యా, మీరు ఆదేశాలు జారీ చేయడం కాదు, కలెక్టర్లకు సరైన దిశానిర్దేశం చేయండి. లేకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలపై మీ రాజకీయ ఒత్తిడి తీసుకురాకండి. ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక జిల్లాకు రాజు. మరి ఆయన చదువుకొని కలెక్టర్గా రావడానికి ఎంత కష్టపడి ఆయన పరీక్షలు రాసి కలెక్టర్గా వచ్చారో, ఆయన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తే కలెక్టర్లే అందరూ వారే చూసుకుంటారు. ఒక రాష్ట్రం, ఒక జిల్లా అభివృద్ధి ఏంటి, సమస్యలు ఏమున్నాయి అనేది కలెక్టర్లే చూసుకుంటారు. వాళ్ళను ఫ్రీగా పనిచేయనియాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే, బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ వారం రోజులకు వాయిదా వేసిన కోర్టు బెయిల్ పై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. ఏంటిది? బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్ వారం రోజులకు వాయిదా వేసింది. నిందితుడు బండి సాయి భగీరథ్ తరఫున న్యాయవాది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణ వారం రోజుల దాకా వాయిదా వేసింది. భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర బెయిల్ పై నిర్ణయాన్ని శుక్రవారం వరకు వాయిదా వేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వారం రోజుల పాటు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక అంశాలను లేవనెత్తారు. కరీంనగర్ లో బాధితురాలపై తప్పుడు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఇక ఈయన కథ ఎట్లా ఉందో మరొక వార్త మీకు చూపించేస్తాం. ఈయన కథ ఎలా ఉంది అంటే, ఈయన కథ ఇగో చూడండి.
ఒకవైపు ఏమో తప్పించుకొని పోయి ఇంకోవైపు ఈమెయిల్లో ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి మళ్ళీ అడ్వకేట్ని పెట్టుకొని బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు. అసలు కోర్టులో ఏం జరిగిందో ఒక పేపర్లో, ప్రజాగలం అనే పేపర్లో వచ్చింది చూడండి. బెయిల్ ఇస్తే మీ భర్తకు చైర్మన్ పదవి గ్యారంటీ. బండి సంజయ్ చేస్తున్న ఒక దుర్మార్గమైన పని ఇది. బెయిల్ ఇస్తే ఏకంగా తీర్పు చెప్పే జడ్జినే ఇగో ఈ విధంగా ఆశ చూపుతున్నాడు. బెయిల్ ఇస్తే మీ భర్తకు చైర్మన్ పదవి గ్యారంటీ. హైకోర్టు జడ్జికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్. ఇప్పుడు దీనిపై బీజేపీ నాయకులు ఏమంటారు? చట్టం లంబా చోడా హాతే అని చెప్పిన పెద్ద మనుషులు ఎక్కడ పోయిర్రు? తల ఎక్కడ పెట్టుకుంటారు? లంబా చోడా హాట్ చట్టానికి ఉన్నది, కానీ ఇదేంది మరి దొంగదారి, దొడ్డిదారి, దుర్బుద్ధి, దుర్మార్గం. అంటే జడ్జికే బంపర్ ఆఫర్ ఇస్తారా? కేంద్ర మంత్రి అయినంత మాత్రాన న్యాయ వ్యవస్థను మీ గుప్పిట్లోకి తీసుకోవడానికి ఇలాంటి లుచ్చా పనులు చేస్తారా? చూడండి, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడి కోసం సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్న బండి. మొదట పోలీసులు, తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా, ఇప్పుడు న్యాయ వ్యవస్థను వాడుకుంటున్నాడు బండి సంజయ్. ముందుగా బెయిల్ కోసం జడ్జి వేణుగోపాల్ను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే వేణుగోపాలు జడ్జి గారు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, మీరు తిరస్కరించారు. ఒప్పుకోకపోవడంతో కేంద్ర మంత్రి రూటు మార్చిండు. వెకేషన్ బెంచ్ లో అనుకూల జడ్జి కోసం వెతకగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జడ్జి తంగిరాల మాధవీదేవి తగలడంతో బండికి రూట్ క్లియర్ అయింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కోర్టు క్లియర్ ఇచ్చింది కదా, కోర్టు నిర్దేశం ఇచ్చింది కదా అని సంకలు గుద్దుకుంటారు. ఇక్కడ చూడు మీ అసలు భాగోతం. ప్రజలారా, ప్రతి ఒక్కటి ఇలాంటి విషయాన్ని మీరు షేర్ చేయాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు తన కొడుకు తప్పు చేస్తే తీసుకొచ్చి పట్టించి చట్టానికి ఇచ్చేసి శిక్షను అనుభవించి తిరిగి బయటకు వచ్చి వాడిని సత్ప్రవర్తన కలిగిన కుమారునిగా చేసుకోవాలి, కానీ కుమారుణ్ణి కాపాడుకోవడం కోసం ఇంత లంగ పనుల, ఇంత బుద్ధి లేని పనుల. వెకేషన్ బెంచి అనుకూల జడ్జి కోసం వెతకగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జడ్జి ఇగో ఈమె దొరికిందట, మాధవీదేవి తగలడంతో బండికి రూట్ క్లియర్ అయింది. హైకోర్టు జడ్జి మాధవీదేవి భర్త తంగిరాల హనుమంత్ రెడ్డి బీజేపీ పార్టీ లీగల్ వింగ్ తరపున తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేసి 1085 ఓట్లతో గెలిచారు. ఇంకేముంది, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తం యూటర్న్ తీసుకొని ఆమెకు అసలు మైనరే కాదు, ఆమె అసలు ఈయన ఏం చేయలేదు అని చెప్పేసి ఏదో ఒకటి తీర్పు చెప్తారు. అసలు ఇంకేముందో చూద్దాం. ఫోక్సో కేసులో తన కొడుక్కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే మీ భర్త బార్ కౌన్సిల్ చైర్మన్ అవ్వడానికి సహకరిస్తానని జడ్జికి బండి సంజయ్ హామీ. బాధితురాలి తరపు పీపీ వాదనల కంటే భగీరథ తరపు న్యాయవాది వాదనలకే జడ్జి మాధవదేవి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ అనుమానాలకు తావిస్తుంది. అసలు కోర్టుల్లో జడ్జీలు ఇలాంటి పనులకు పాల్పడితే వాళ్ళను జీవితాంతం సస్పెండ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలి. అసలు జడ్జీలే తప్పుదోవ పడితే ఇంకా న్యాయ వ్యవస్థను ఎవరు కాపాడాలి, ఎవరు రక్షించాలి? కోర్టుల మీద మనం ఎలాంటి ఆరోపణలు చేస్తలేం, ఎందుకంటే భారతదేశానికి అవి గుండెకాయ లాంటివి కాబట్టి కోర్టులపై ఎలాంటి కామెంట్ చేయలేం. మరి ఈ చక్కదనం ఏంది, ఈ భాగోతం ఏంది? తన భర్తను కౌన్సిల్ చైర్మన్ పదవిలో చూడడం కోసం మైనర్ బాలికకు అన్యాయం చేయడానికి హైకోర్టు జడ్జి మాధవీదేవి సిద్ధపడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కొడుక్కి బెయిల్ లభిస్తే ప్రజల్లో ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా న్యాయ వ్యవస్థ పూర్తిగా కోల్పోతుంది. ఇది కదా అంటే ముందస్తు బెయిల్ కోసం ఒక జడ్జి మాధవదేవి గారిని అనే ఒక జడ్జి గారినే ప్రలోభ పెట్టి ఆమె భర్తకు ఒక పదవి ఇస్తానని చెప్పి ఈ బండి సంజయ్ తన కొడుకును రక్షించుకోవడానికి ఇలాంటి లంగ పనులు చేస్తుంటే, అన్నా నా భార్య తల్లడిల్తుందన్నా, ఎందుకయ్యా తల్లడిల్లేది? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోలే తెలంగాణ ఉద్యమంలో? మీరు ఏమైనా తెలంగాణ ఉద్యమానికి ఏమైనా దారులు పరిచిర్రా, లేకపోతే ముందు నడిచిర్రా? తెలంగాణ బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు అయినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత ఆగమైనయో, ఎంత గర్భశోగానికి వచ్చిందో రచయితలు ఒక్కొక్కరు రాతి కొండల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకేం తెలుసునని అడిగిండు. ఇవాళ ఆ మతాలను అడ్డు పెట్టుకొని ఆ జై శ్రీరామ్ అని చెప్పేసి, జై ఆంజనేయ అని చెప్పేసి
తోకతోని పెట్టి మొత్తం ఎవరిని కాలుస్తూ తోకతోని పెట్టి నిన్ను ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఈ విధంగా దాడులు చేసి ఈ విధంగా జడ్జీలను కూడా అంటే కోర్టులో ఉన్న జడ్జీలను కూడా మభ్యపెట్టి ఈ విధంగా చేస్తారన్నాడు. ప్రజలారా, సోషల్ మీడియా లేకపోతే, డిజిటల్ మీడియా లేకపోతే ఈ విషయం ఎప్పుడో మాసిపో. ఇది కోర్టు దాకా వచ్చింది కాబట్టి ఇవాళ కోర్టులో కూడా ఇగో ఈ మాధవదేవి గారు, జడ్జి గారు, గౌరవ జడ్జి గారు, ఈవిడ గారు భర్త ఈయన అంటే చైర్మన్ అవడానికి సహకరిస్తానని బండి సంజయ్ జడ్జికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇది నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం కాలమే నిర్ణయిస్తుంది. వచ్చిన జవాబు ఏదో వస్తుంది కదా, ఆన్సర్ ఏదో వస్తుంది కదా. హైకోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చింది అనుకో, ఈ న్యాయ వ్యవస్థలపై పూర్తిగా నమ్మకం పోతుంది. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే రోజు కూడా వస్తుంది. ఇంతకంటే మనం ఏం చెప్తాం ఇక. సో ఇది బండి సంజయ్కి కొడుకు సంబంధించిన వార్త. ఇక మరొక వార్తను చూసుకుంటే, స్వామినాథన్ కమిషన్ కు సిఫారసులు బుట్టదాఖలు. రైతులను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం జొన్న మక్కలను రాష్ట్ర ప్రభుత్వమే కొంటోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఒకవైపేమో విద్యార్థులు లీకేజీలతో తమ జీవితం అయిపోతే విద్యార్థుల గురించి పట్టించుకోరు. ఇంకోవైపు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న, వరి అవి పంటనేమో వాటికి కూడా కొనుక్కునే దిక్కు ఇయ్యరు. ఎందుకంటే మరి మీ నుంచి మేము రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంటుంది? డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చి ఇంకిత నాశనం చేస్తానిక? ఒక్కసారి వార్తను బీజేపీ నేతలు పట్టించుకోవాలి. ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మరి రైతుల గురించి ఎందుకో పట్టించుకోవట్లేరు. విద్యా వ్యవస్థ ఇంతగానో నీరు గారిపోయి 33 లక్షల మంది ఆగమైపోతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా కామెంట్ చేయరు. ఎవరికి నోరు రావట్లేదు. ఎవరో ఒకరు కోవాబాన్ని నమ్ముకుంటుంటే ముస్లిం వాళ్ళు వస్తే చాలిగా వాళ్ళ మీద దాడి చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ బీజేపీ నేతలు, మహిళా శిరోమణులు. ఇలాంటి విషయాల్లో మనకొద్దు. రైతులను, విద్యార్థులను పట్టించుకోవద్దు. వాళ్ళతోనే ఉంది. అవసరానికి రోట్లు వేసేటప్పుడు మనం మాట్లాడుకోవాలి. జై శ్రీరామ్, జై భారతదేశం. ఎన్నికలు వచ్చినప్పుడే యుద్ధ వాతావరణం. పాకిస్తాన్, ఇండియా, లేకపోతే బంగ్లాదేశ్ వలసవాదులు వస్తారు. అమ్మ జీవితం ఏందో. ప్రభుత్వాలు చేస్తున్న పనులు ప్రజలు తప్పుదోవ పట్టడం, న్యాయ వ్యవస్థల మీద పూర్తిగా నమ్మకం పోవడం, రానున్న రోజుల్లో ఇంకెంత అరాచకాలు జరుగుతాయో ఏమో చూడాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే, అత్యుత్తమ మార్కులు సాధించిన బీసీ విద్యార్థులు ప్రతిభా పురస్కారాలు అందజేసిన మంత్రులు. ఓకే, బీసీ విద్యార్థులు ప్రతిభను సాధించిన వాళ్ళకి సన్మానాలు చేసినట్టుగా చూస్తున్నాం. చదువుతోనే సమాజంలో మార్పు. మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆ చదువును నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు మార్పు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధాన్యం సేకరణలో అన్ని ఇబ్బందుల, గతంలో లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు? ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి కొప్పుల. రైట్, మంచిదండి. ఇక మరొక వార్తను చూస్తున్నాం. కేటీఆర్ తో ఆస్ట్రేలియా హై కమిషన్ భేటీ. కీలక అంశాలపై ఇరు నేతల చర్చలు. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని భారతదేశంలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ కలిశారు. నందినగర్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఓకే, ఇక ఢిల్లీ మద్యం కేసు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి న్యాయ వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయమూర్తులను కోర్టు విచారణను కించపరిచేలా వ్యవహరిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలపై కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. అయ్యా, మేము కూడా చేతులెత్తి గౌరవ జడ్జీలకు మనస్ఫూర్తిగా విన్నవించుకునేది ఏంటంటే, మరి రాజకీయ ఒత్తిడి మేరకు మీరు కూడా మీ స్వలాభం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల మాన ప్రాణాలను కుదవబెడుతూ మీరు లబ్ధి పొందితే మరి మీకే విధంగా నోటీసులు ఇవ్వాలా అనేది మీరు కూడా, చట్టానికి అందరూ సమానమే కదా, ఆల్ ఆర్ ఈక్వల్, లాకి అందరూ సమానమే కదా. ఏం కోర్టుల మీద మేమేమైనా ఆరోపణలు చేయడం మాకేమైనా సంతోషమా? ఒక చదువుకున్న వ్యక్తిగా కోర్టుల మీద మాట్లాడడం మాకేమీ ఇష్టం లేదు. ఎందుకంటే గౌరవం అనేవి, కోర్టులు అనేవి చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఆ వ్యక్తులు కూడా ఎన్నిక కాబడ్డ జడ్జీలుగా ఎన్నిక కాబడ్డ వ్యక్తులు కూడా ఉన్నత స్థాయిలో ఆలోచించాలి. ప్రజల మాన ప్రాణాలను కాపాడే విధంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. దోషులు నిర్దోషులు విచారణలో తేల్పించి ప్రజల్ని రక్షించాలి. కానీ మీ సొంత ప్రయోజనాలకు కూర్చుంటే ఎవడు మెచ్చుకుంటాడు? ఇది 2వ పేజీలో మనం చూస్తున్నాం. ఇక 3వ పేజీలోకి వెళ్తే,
ప్రధానంగా నేటి తరం పేపర్ ని ప్రతిరోజు మనం చేసుకుంటున్నాం. ఇక 3వ పేజీలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు తీసుకువస్తున్న నియోజకవర్గంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం. వెరీ గుడ్. నెలకు 200 కుటుంబాలకు ₹1 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అమల్లో అవినీతికి అవకాశం లేకుండా పనిచేస్తున్నాం. బేష్, మంచిదండి. ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నాయకులుగా ప్రజలు ఎన్నుకుంటారు. ఇక కరీంనగర్ లో సినీ స్టైల్లో దోపిడీ ఛేదన అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. బీహార్ జైలు నుంచి ముఠా ఆపరేషన్, గోల్డెన్ థీప్ గ్యాంగ్ ను గుట్టు రట్టు చేసిన కరీంనగర్ పోలీసులు. నిజంగా పోలీసుల శ్రమ, అది విశేషమైన కృషి. వాళ్లకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదు. కానీ అదే డిపార్ట్మెంట్ లో కొంతమంది చేసే అవినీతి లుచ్చా పనులకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆరోపణలు ఎదుర్కొంటుంది, అవమానాలు ఎదుర్కొంటుంది. ఏం చేస్తాం, రెండూ ఉంటాయి, మంచి ఉంటది, చెడు ఉంటది. సో ఇక్కడ కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పిఎంజే నగల దుకాణం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా దోపిడీలు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 3 నిందితులను అరెస్టు చేసి భారీ కుట్ర వెనుక ఉన్న నెట్వర్క్ ను బయటపెట్టారు. బీహార్ జైల్లో ఉన్న గోల్డెన్ థీప్ గా పేరొందిన సుబోధ్ సింగ్ ఈ దోపిడీకి సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. రైట్, నిజంగా పోలీసుల శ్రమ ఇక్కడ ఫలించిందని చెప్పాలి. ఇంకా మరొక వార్త చూసుకుంటే, బడియుడి పిల్లలను బడిలో చేర్పించాలి. సర్పంచ్ అకవరం భవానీ శివప్రసాద్ 10లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం. రైట్, బడియుడి పిల్లలను బడిలో చేర్చాలి. కానీ కొంతమంది పనులకు, చిన్న పిల్లల్ని పనులకు తీసుకుపోతున్నారు. అది బాల కార్మిక చట్టం కింద మీరు శిక్ష చట్టపరంగా అనుభవిస్తారు. చిన్న పిల్లల్ని ఖచ్చితంగా బడికే పంపాలి తప్ప పనులకు పంపకూడదు. ఇక మరొక వార్త చూస్తున్నాం. ఎండలను ఎదుర్కొనేందుకు ట్రాఫిక్ పోలీసులకు సిపి ప్రత్యేక సహాయం చేస్తున్నారు. రైట్, మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎర్రడెండల్లో వాళ్ళు విధులు నిర్వహించే క్రమంలో ట్రాఫిక్ పోలీసుల సేవలు అది నిజంగా సూపర్. అలాంటి ట్రాఫిక్ పోలీసులకు ఈ ఎండలకు తగ్గట్టుగా వాళ్ళకి కొంత ఉపశమనం కలిగేలా ఒక ప్రత్యేక సహాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా అనుమానాద స్థితిలో మహిళ మృతి. జయదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన శ్రీమతి శివరాత్రి జ్యోతి 37 సంవత్సరాలు అనుమాద స్థితిలో మృతి చెందిన ఘటనపై ఆమె తల్లి శ్రీమతి దున్నపోతుల నరసవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇవన్నీ క్రైమ్కి సంబంధించిన రోజు ఎన్ని క్రైములు జరుగుతున్నాయో ఏమో చూడాలి. ఇక 18 కాదు, ఇక 21 ఏళ్ళు ఐడి కార్డు చూపిస్తేనే మద్యం. బీసీఎం విజయ్ మరోసారి బిగ్ డిస్కషన్. ఇది 18 కాదు, ఇక 21 ఏళ్ళు ఐడి కార్డు చూపిస్తేనే మద్యం. రైట్, మద్యాన్ని పూర్తిగా నిషేధన చేయాలి అని అనుకునే విషయంలో ఫస్ట్ ముఖ్యమంత్రి విజయ్ ఒక వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫస్ట్ బడి దగ్గర, గుడి దగ్గర ఉన్న మద్యం దుకాణాలను తీసేసి, అండ్ అలాగే 18 సంవత్సరాలు కాదు 21 సంవత్సరాలు నిండిన వారికే మద్యాన్ని అమ్మేటట్టుగా ఒక ఆర్డర్ తీసుకొస్తున్నాడంటే నిజంగా విజయ్ తీసుకున్న నిర్ణయాలకు మనమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక 16వ వార్డులో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం. డిసిసి అధ్యక్షురాలు అక్షారెడ్డి. 16వ వార్డులో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. డిసిసి అధ్యక్షురాలు అంక్షారెడ్డి అన్నట్టుగా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ప్రధానంగా 3వ పేజీలో ఈ వార్తలు చూస్తున్నాం. ఇక 4వ పేజీలోకి వెళ్తే, నేటి తరం 4వ పేజీలో వార్తలు మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, పెంబర్తి ఉన్నత పాఠశాలలో పీటీఎం నిర్వహించిన హెచ్ఎం బడి బాట అంటూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం కార్యక్రమాన్ని పెంబర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో సర్పంచ్ చిన్నబోయిన రేఖ పాల్గొన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించిన పూర్వ విద్యార్థుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాణి పాఠశాల ప్రగతిని వివరిస్తూ సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, డిజిటల్ తరగతులు చూపించారు. ప్రతి ఒక్క దగ్గర ఈ సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, గ్రంథాలయాలు ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలో ఉంచాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే, కరీంనగర్ జిల్లాలో తెలంగాణకు రక్షణ సేన టిఆర్ఎస్ ను బలోపేతం చేశాం. ఓకే, రానున్న నెల రోజుల పాటు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా నిర్వహిస్తాం. గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ రక్షణ సేన. అంటే బీఆర్ఎస్ లో ఉన్నది మన వాళ్ళే, మళ్ళీ ఇంకో కవిత పెట్టిన బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళది యా ప్రజలే. అంటే నాయకులు విడిపోతే ప్రజలు కూడా రంగులు మారుస్తున్నారు. నాయకులే రంగులు మారవట్లే, ప్రజలు కూడా ఊసర వెలులా రంగులు మారుస్తున్నారు. ఈ కండువ తీసేసి ఇంకో కండువ కప్పుకుంటారు. నాయకుడికి ప్రజలకు ఎలాంటి తేడా లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో
స్థిరమైన ఆలోచనలతో స్థిరమైన ప్రభుత్వం ఉండాలి అని అంటే సుస్థిరమైన పాలనకు ప్రభుత్వాలు ఆచరణాత్మకంగా చేయాలి. ప్రయోగాలు చేస్తే మాత్రం విద్యార్థుల జీవితాలు ఎలా బలి అయిపోయాయో, ఎలా ఆగమైపోయాయో, ప్రజల జీవితాలు కూడా ఆగమైపోతే వాళ్ళే ప్రభుత్వాలను ప్రజలే చేతుల్లోకి తీసుకొని పాలనను కొనసాగించేలా రోజులు మారుతాయి. ఇక మరొక వార్తను చూసుకుంటే కండ్లకోయ సర్వే నెంబర్లు 145-36 ప్రభుత్వ స్థలాలన్నీ పరిశీలించారు కలెక్టర్. కోర్టు కాంప్లెక్స్, డిస్ట్రిక్ట్, సబ్ రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కేటాయించడానికి 12 ఎకరాలు ఇక్కడ స్థలాన్ని నిర్ణయించినట్టుగా కలెక్టర్ని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకుంటే జమ్మికుంట మార్కెట్ యార్డుకు మక్కల రాకపై తాత్కాలిక నిలిపివేత, రైతులు సహకరించాలని మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం కోరారు. ఎందుకో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు అత్యంత కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డులో భారీ స్థాయిలో మక్కల నిల్వలు పేరుకుపోవడంతో యార్డు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి నెలకొంది. అది ఒకవైపేమో ప్రభుత్వం మక్కలు, జొన్నలు అన్ని మేము తీసుకుంటున్నాం, రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టమని చెప్తుంటే, ఇగో ఇక్కడ మొత్తం మార్కెట్ యార్డులో నిండిపోతే ఇక తీసుకురావద్దు అని చెప్పేసి నిలిపివేసిన వార్త. ఇది రైతులపై ప్రభుత్వాలకున్న సవతి ప్రేమ. ఇక మరొక వార్తను చూసుకుంటే అన్నదాతలకు ఇచ్చిన హామీలు అమల్లో విఫలం. హామీల అమలుకు డిమాండ్ల సాధనకు కరీంనగర్లో ఈ నెల 30న రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి. రైతు సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని, ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ డిమాండ్ల సాధనకు రైతు ప్రజా సంఘాలు ఈ నెల 30న కరీంనగర్ వేదికగా భారీ ఎత్తున ఒక రైతు ఉద్యమాన్ని చేస్తున్నట్టుగా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఎవడొచ్చినా సరే, ప్రభుత్వాలు ఏర్పడినా సరే, రైతులను ఆగం చేసుడు, విద్యార్థులను ఆగం చేసుడు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే తప్ప ఇంకా వీళ్ళు సాధించిన ప్రగతి ఏమీ లేదు. రైతులకు కాదు, రైతులను మర్చిపోయి, విద్యార్థులను మర్చిపోయి మీరు ఎవరిని పరిపాలిస్తున్నారు? ప్రజలకు బిచ్చం వేసి వాళ్ళను బిచ్చగాళ్ళుగా చేస్తున్నారు. ఉచిత పథకాలకు అలవాటు పడ్డ ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని తెలుసుకోవాలి. ఇక చివరగా 5వ పేపర్ మనం చూస్తాం. 4 పేజీల కంటెంట్ మాత్రమే ఉంది ఈరోజు. సో మొత్తానికి ఇది ఇవాల్టి నేటి తరం న్యూస్ పేపర్ విశ్లేషణ కార్యక్రమంలో ప్రధానంగా లీకేజీల వ్యవహారం జాతీయ స్థాయిలో దేశంలో ఒక 33 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలోను వివిధ రాష్ట్రాల్లో రాజస్థాన్లో జరిగిన ఆ లీకేజీ వ్యవహారం భారతదేశం మొత్తం పాకించింది. కేంద్ర విద్యా వ్యవస్థ అసలు ఉందా, పనిచేస్తుందా, ఎందుకు నైతిక బాధ్యత వహిస్తలేదన్నట్టుగా ప్రధానంగా బ్యానర్ ఐటంలో మనం చూస్తున్నాం. అన్ని పేపర్లు లీకేజ్. ఇక రైతులను వరి, మొక్కజొన్న, మక్క కొనే విషయంలో రైతాంగానికి పూర్తిగా సహాయం చేయకుండా కొన్ని చోట్ల అక్కడ ఇక తీసుకురావద్దు అనే ఆదేశాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. ఇంకొకటి బండి సంజయ్ కొడుకు కేసుకు సంబంధించి అది పిటిషన్ వేయడం, జడ్జికే ఆఫర్ ఇచ్చిన బండి సంజయ్ ఇక తీర్పును కూడా తమ వైపు ఎందుకు తిప్పుకోరు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ తీర్పు వస్తే కనుక ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఈ 2 పార్టీలు రాజీనామా చేసి ఈ పూర్తిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పార్టీలను తరిమి కొట్టాలి. ఒకవేళ ఆదేశాలు గనక బండి సంజయ్ కొడుక్కి అనుకూలంగా వస్తే ఖచ్చితంగా ఇదే ప్రజాస్వామ్యంలో మరొక ఉద్యమం కాక తప్పదు. ఇది నేటి తరం దినపత్రిక, అన్ని వాస్తవాలే విశ్లేషణ. మరొక న్యూస్ పేపర్లో మళ్ళీ మనం కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.